ఇగో ఊకే చిట్టి పైసలు అన్న ఎంబడ పడకక్క చెప్తున్నా. కావాలంటే లాస్ట్కి నా చిట్టి పైసలు అలా కట్ చేసుకో చెప్తున్నాను. హలో, ఇగో మా ఆయనకి ఏమన్నా గవర్నమెంట్ జాబ్ అక్క ఇట్లా నెల రాగానే అట్లా అకౌంట్లో పడడానికి? నేను ఏమన్నా దిగ్గపోతున్నానా అక్క నీ చిట్టి పైసలకి? అరే తిప్పి కొడితే ₹1,00,000 చిట్టి అక్క. నా సొంత ఇల్లు నాది, నా ఇల్లు 60 లక్షలు. నీ ₹1,00,000 చిట్టి కోసం నేను ఏమైనా వారిపోతున్నానా? అసలు చిట్టి ఎందుకు వేసినా అనిపిస్తుంది నాకు. అసలు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు వేసి పాడైనా అని. ఇగో నా మూడు ఒక్కసారి తాగదలికి కూర్చుంటే లేచిపోయే పైసలు కావక్క నీ చిట్టి పైసలు. 5,000 అసలు లెక్క కాదు, బిషాత్ కాదు. ఎంత బిషాతే అసలు 5,000 కోసం నువ్వు ఏడ దుకాణంలో కనబడితే దుకాణంలో అడుగుతున్నావు, పాల షాప్లో. అరే ఏడవో ఆడ మన బస్ స్టాండ్లో అడుగుతున్నావు. కొంచెం అన్న గలీజ్ అనిపించదా అక్క? అడగాలన్నా అద్దా వెనక ముందు ఆలోచించావు నువ్వు? పక్క కోళ్ళు నా పక్కకి నా ఏయల్సా అని ఉన్నది, ఆమె ఏమనుకుంటుంది అక్క? నా పిల్ల కానదా పోయి మీ అమ్మ చిట్టి కడతలేదట, మీ వాళ్ళు భారీ అని చెప్పుకుంటావు, మీ అవ్వ చిట్టి కడతలేదట అని నా బిడ్డ కుప్పదా అలా అత్త? నువ్వు కనీసము అసలు బయట అడగద్దు అక్క. బయట ఉన్నప్పుడు అడగద్దు, ఇంటికి ఆయనకే రావద్దు. ఫోన్ చేసి ఫోన్ లేపుతానే ఫోన్లో అడగాల కానీ ఇంటికి రావద్దు. ఏడో కనబడతాడా ఆయనకే అడగద్దు అక్క చెప్తున్నా నేను. ఇగో నువ్వు చిట్టీలు నడిపించాడు దాన్ని గీంత వెళ్ళకపోతే ఎట్లా అక్క నీకు? ఇది కూడా నేనే చెప్పన్నా? గింత వయసుకి వచ్చినావు కానీ. అరే ఏందక్క, నాకే జ్వరం వచ్చి సలి పెట్టి మునుగుతున్నది. తిరగని దవకం లేదు, మొక్కని దేవుడు లేడు. నా కింద మీద అవుతున్నది. నీ షిట్టికి వచ్చిందా అక్క బాధ? నీ పైసలు ఇవ్వకుంటే నీ షిట్టి ఎత్తుకున్నా కదా అక్క, నేను ఎత్తుకున్నా కదా, నా పానం మీదకి వచ్చిందా? షిట్టే నా పానం మీదకి వచ్చింది. కానీ నీ షిట్టి పైసలు ఇక అట్టాన్ని మాత్రం నేను చచ్చిపోనక్క. నేను అంత జల్దీగా సావనక్క. నేను చచ్చిపోయే ముందటి రోజు కూడా నీకు పైసలు కట్టే చచ్చిపోతా అక్క. జర ఓకే నన్ను సావగొట్టకక్క, నా పానం ఆరంలో లేదు జర.